పట్టుకో ఏం పెద్ద ఇబ్బంది పెట్టాలి ఇక్కడ. దీనివల్ల నీకు కూడా ఆశీర్వాదం వస్తుంది. అదేలే మనకి చిన్నతనంలో ఏమని చెప్పారంటే, మనకి చిన్నతనంలో మనకి ఏమని చెప్పినారంటే అవుతుందని చెప్పారు. మళ్ళీ తర్వాత వాయు కాలుష్యం, నీళ్ళ కాలుష్యం, వస్త్ర కాలుష్యం, ఆ కాలుష్యం, ఈ కాలుష్యం అని చెప్పినారు. ఇది మన చదువులో చెప్పిన విషయం. మన చదువులో చెప్పిన విషయం. ఇంకా మరి ఇది బైబిల్లో ఏమని చెప్పింది అంటే, ఆకాశము భూమి నశించిపోతాయి కానీ నా మాట అలానే ఉంటది అన్న విషయం మనకు ఎప్పుడు చెప్పలేరు. అంతేనా? చాలా ఏం కాదు. ఆకాశము భూమి నశించిపోతాయి కానీ నా మాట అలా ఉంటుంది అన్న విషయం చెప్పారు. వీళ్ళు ఏం చెప్తారు, ఓజోన్ పొర ఖరాబ్ అవుతుంది అంటారు, లేకపోతే వాయు కాలుష్యం, నీళ్ళ కాలుష్యం, ఆ కాలుష్యం, ఈ కాలుష్యం అంటారు. ఆకాశం భూమి నశించిపోతాయి కానీ నా మాట అలానే ఉంటుందని చెప్పాడు. అంటే దేవుడికి ప్రాముఖ్యం ఇవ్వకుండా ఆకాశం గురించి చెప్పుకుంటూ భూమి మీద గురించి చెప్పుకుంటూ కూర్చుంటారు అన్నమాట. అందుకనే చదువుకి విలువ లేకుండా పోయింది. ఫస్ట్ థింగ్. రెండోది, మనకి స్కూల్లో ఏమని చెప్పినారంటే, నో క్యాస్టిజం, నో రేషనలిజం, నో రీజనలిజం, నో క్రిటిసిజం, నో రేసిజం అని చెప్పినారు. అంటే ఏంటి? కులం ప్రకారంగా, మతం ప్రకారంగా, ప్రాంతం ప్రకారంగా, మీ యొక్క కలర్ ప్రకారంగా మాట్లాడరాదు అని చెప్పినారు. అయితే చదువుకున్న వ్యక్తి ఒకటే ప్రశ్న అడుగుతాడు, కులం ప్రకారంగా ఎందుకు మాట్లాడరాదు అని ప్రశ్నిస్తాడు. అయితే దీనికి సమాధానము నాకు చదువు నేర్పియలేదు. దీనికి సమాధానము దేవుడు నేర్పించింది. ఏంటి? లోకాన్ని ప్రేమించుడి అని. అయితే మనము తెలిసిన వాళ్ళకి మన గురించి అన్నీ తెలుసు కనుక వాళ్ళకి గుర్తుపెట్టుకోరు, వాళ్ళకి విశ్వాసం ఉండదు. తెలియని వాళ్ళకి మనల్ని గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. లైఫ్లో ముందుకెళ్ళాలనుకుంటే మనకి సహాయపడేది ఎవరు? తెలియని వాళ్ళు. ఆ తెలియని వాళ్ళు కూడా కొంచెం కొన్ని రోజుల తర్వాత తెలిసిన వాళ్ళు అయిన తర్వాత మరి ఆ తెలియని వాళ్ళకి సేవ చేసి మళ్ళీ కొత్త తెలియని వాళ్ళని పట్టుకోవాలన్నమాట. ఇలా దేవుడు లోకాన్ని మొత్తం ప్రేమించమంటున్నాడు అన్నమాట. మరి ఇది నిజం ఎలా? వీళ్ళకి ప్రాక్టికల్లీ నేను ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే, ఊరు నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు సెటిల్ కావట్లేదా? సిటీలో నుంచి అమెరికాలోకి పోయి సెటిల్ కావట్లేదా? మరి అది ఎలా అవుతుంది అంటే, తెలిసిన వాళ్ళని ప్రేమించడం బంద్ చేసి తెలియని వాళ్ళని ప్రేమించడం మొదలు పెడతారు, కనుక లాభం చూస్తారు. ఇప్పుడు తండ్రి యొక్క ఇంగ్లీష్ వస్తుంది, తండ్రికి ఇంగ్లీష్ వచ్చినా కూడా కొడుకుకి ఇంగ్లీష్ నేర్పించలేడు. కానీ వాడు స్కూల్కి పట్టుకెళ్ళిననుకో ఆ ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాడు. మరి ఇది ఎలా సాధ్యం అంటే, ఇది కూడా లోకాన్ని ప్రేమించుడి అని అర్థం. కనుక ఈ వీడియో అనేది లోకానికి షేర్ చేయాలి. థ్యాంక్ యూ.